అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకున్నాను మా పాపకి ఇంకా అసలు ఉప్మా అంటే వద్దంట మా హస్బెండ్ లక్కీ కోసం అయితే ఇడ్లీ తీసుకొని వచ్చినాడు నేను ఉప్మా చేస్తానంటే పాపం తను తీసుకురాలేదన్నమాట లేదంటే పాప ఏదైనా అడిగినా కానీ తెచ్చింది ఉప్మా చేస్తే తింటది కదా అని నేను అనుకున్నాను అంటే నాకు లక్కీకి నాకు స్వీటీకి మామూలుగా అయితే మా హస్బెండ్ పని దగ్గర ఉంటారు కాబట్టి అక్కడే తినేస్తారనమాట ఏదో ఒకటి మార్నింగ్ టైంలో ఇంకా టిఫిన్ ఇంట్లో తినేది ఎప్పుడో రేరు ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు లైక్ స్వీటీ నాకు దోశ కావాలని చెప్పేసి మళ్ళీ దోశ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళింది సో అదే మ్యాటర్ చూడండి మా ఇంట్లో వాడికి ఏమో ఒక రకము దానికి ఒక రకము ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట ఏం చేద్దాం ఇంకా ఇప్పుడు నైట్ అన్నం ఉంది నేనైతే పులిహోర కలుపుకుంటాను అంతకు ముందుగా అయితే లక్కీకి ఇడ్లీ అయితే తీసుకొని వచ్చారు కదా లక్కీ ఇడ్లీ కూడా కొద్దిగా తినేసినాడు అప్పుడే లక్కీ ఇవైతే కూరగాయలు తీసుకొని వచ్చారు ఆయన ఇంకా వీటన్నిటిని నేను సర్దుకోవాలి ఈరోజు చాలా పని ఉంది ఫ్రెండ్స్ సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయి కడగాలి ఈ పాలు అయితే నైట్ తీసుకొని వచ్చారనమాట ఆయనకి కాల్ పెయిన్ ఉంది టాబ్లెట్ వాటర్లో వేసుకోవడానికి వేసుకోవడం అలవాట్లేదు అందుకనేసి కానీ వేసుకోకుండా అలాగే పడుకున్నారు ఇది నైట్ మిగిలిన అన్నము ఈ మధ్య అన్నం మిగులుతుంటే మా ఇంటి దగ్గర చిన్న చిన్న బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట వాటికైతే పెడతా ఉన్నాను తనే పెట్టమంటున్నాడు మా హస్బెండ్ కొంచెం ఎక్స్ట్రా చేసి వాటికి కూడా పెట్టేసేయని ఇంకా ఇవి వచ్చేసి రగ్గులు టవళ్ళు ఇవన్నీ మడతలు పెట్టాలా ఇంట్లో ఈ బట్టలు గోలే నాకు సగం తలనొప్పి వీటి కోసం దోశ అయితే తెచ్చుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద దోశ ఈ దోశ మీద ఆవిడ కారం పట్టిస్తారనమాట ఆ కారం అస్సలు ఏం బాగోదు అందుకనేసి ప్లెయిన్ దోశ తెచ్చుకోమని చెప్పాను ఈ దోశ కరెక్ట్గా 25 రూపీస్ 25 కదా స్వీటీ ఇప్పుడు ఓన్లీ పప్పుల పొడి ఒకటి వేయించుకొని వచ్చింది ఇంకా చట్నీ ఏమేమి కట్టించింది ఎర్రకారం బాంబాయి చట్నీ సర్లే ప్లేట్ తెచ్చుకో పెడతా అయితే జస్ట్ ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ స్వీటీ దోశ అయితే తెచ్చుకుంది కదా తనైతే ఏది కంప్లీట్గా తినదు అందులోనే మిగిలిచింది అనమాట మిగిలిచిండేది నేను తిన్నాను ఎండాకాలము ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది కానీ టిఫిన్ కానీ ఫుడ్ కానీ అస్సలు తినాలనిపించదు సో నేను ఆఫ్టర్నూన్కి రైస్ అయితే పెడుతున్నాను ఇంకా నైట్ మిగిలిన అన్నం అయితే మా ఇంటి దగ్గర చిన్న కుక్క పిల్లలు అయితే ఉన్నాయన్నమాట వాటికైతే పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను ఇది నైట్ మిగిలిన అన్నం ఫ్రెండ్స్ ఇంకా ఎలాగో పాలు అయితే కొన్ని పక్క తీసినా కాబట్టి కొన్ని పాలు పోస్తున్నా కుక్క పిల్లల కోసం అన్నం అయితే కలిపిన ఫ్రెండ్స్ అన్నము ఇంకా పాలు అయితే ఇంకా కొన్ని వాటర్ పోసినాలేండి వాటి కోసం అన్నం పెట్టేసి ఇంట్లోకి అయితే వచ్చాను అనమాట చిన్న డోర్ తీసుకొని కుక్క అయితే లోపలికి వచ్చేసింది అది ఇంకా అలవాటు అయిపోతే అట్లే ఉంటుంది ఇంకా అవైతే ఇంకా చూస్తానే నేను అన్నం ఎత్తుకొని పోతానే నా కాళ్ళు చుట్టూ తిరుగుతాయి పాపం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా అక్కడ తింటున్నాయన్నమాట ఎందుకంటే మళ్ళీ మీరు కొందరు నమ్మరన్నమాట అందుకనేసి చెప్తున్నాను ఏం చేస్తున్నావు లక్కీ నువ్వు మా లక్కీ అయితే బొమ్మలు పెట్టించుకుంటాడు ఇవి చూడాడు వీడు ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నాన్న కాసేపు పడుకుందిరారా ఇప్పుడైతే నేను కూరగాయలన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్కి ఏం కూర చేయాలో ఏమో అర్థమే కాదు ఈ కర్రీస్తో వచ్చింది పెద్ద తలకాయ నొప్పి యశు ఈసారి కొన్ని తీసుకొని వచ్చినారు కొన్ని కదా ఎక్కువ ఉన్నాయి కానీ ఇంతకన్నా ఇంకా ఎక్కువ అయితే తీసుకొని వస్తాండే ఎన్ని తెచ్చినా కానీ ఫ్రెండ్స్ చికెను మటన్ ఏదైనా చేసినామంటేనా 2 రోజులు ఇంకా అసలు కర్రీ ఏది చేయవలసిన అవసరమే లేదు దాంతోనే తింటారు అలాంటప్పుడు ఈ కూరగాయలన్నీ పాడైపోతాయి ఇంకా అది నాకు పెద్ద బాధ ఏదైనా వేస్ట్ అయిపోతే ఫుడ్ విషయంలో మాత్రమే అందుకనేసి కాకరకాయలు
టమోటాలు, దొండకాయలు, క్యారెట్, నిమ్మకాయలు, కరివేపాకు ఒక కట్ట, కొత్తిమీర కొంచెం, ఇది వచ్చేసి కొయిటాకు, వంకాయ, ఇంకా చిక్కుడు, ఇది బీన్స్, ఇది చిక్కుడు, ఇది బీన్స్, అల్లము. ఓకే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, ఈసారికి అయితే ఇవే తెచ్చినాడు అనమాట. ఇది చూడండి, విడిపోలేదు పాపం, ఇవి అతుక్కొనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు వీటిని అన్నిటిని సర్దిపెట్టి ఆఫ్టర్నూన్కి ఏం చేద్దామంటే, నిన్ననే పప్పు చేసిన, మళ్ళీ చూడు ఈ ఒక్క కట్ట చేస్తే ఇది తాలింపు చేయాలనే లేదంటే పప్పులోకి వేయాలనే, పోనీ పప్పులేకే అనుకోండి. నిన్ననే పప్పు చేసిన, గోంగూర పప్పు, మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఇది నేను ఏం చేయాలి ఈ ఒక్క కట్ట? ఏందబ్బా, వంకాయ కర్రీ చేస్తే సరిపోతుంది అనుకుంటా. వంకాయ కర్రీ చేసేస్తాను ఫ్రెండ్స్, అంతే. ఈ కర్రీస్తో ఆలోచిస్తా పోతే ఇది చేద్దామా అది చేద్దామా అనే సరిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చినది పురుగు? ఫైనల్గా ఇలా అయితే అని సెట్ చేశాను. ఇంకా ఎక్కడెక్కడి కవర్లో పెట్టేసి ఎత్తి పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి వంకాయ కూర కాదు కానీ దొండకాయ పుల్లగూర అయితే చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయ పుల్లగూర అంటే మా ఆయనకి చాలా ఇష్టము. దొండకాయతో చేసిన ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఆయన. సో ఆయన కోసము అండ్ మా కోసం కూడా లేండి దొండకాయ పుల్లగూర అయితే చేస్తాను. నేనేం చేసినా thumbnail అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతసేపు తీసినా ఇదే వీడియోనే కాబట్టి ఇది లెంత్ లేకుండా మీకు బోరు కొట్టుకోకుండా ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.